హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మేము ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళామన్నమాట. అది ఈ వీడియో అండి. అక అక్కడ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చాలా దగ్గర నుంచి అయిందండి. అది మేము ఏ టికెట్స్ బుక్ చేసుకున్నాం ఏంటి అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అంటే ఇది లెంగ్తీ వీడియో అయిపోతుంది. ఈ తిరుపతి వీడియో 2 ఉంటాయి. అందులో ఇది ఫస్ట్‌దన్నమాట. మా జర్నీ ఏ రోజు వెళ్ళాము ఏంటి అన్నది. మాతో పాటు మా చెల్లి గారి పాప పింకీ కూడా వచ్చింది. ఇంకా మీ అందరం కలిపి ఇంకా బయలుదేరాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. అమ్మ వాళ్ళు చోడవరంలో ఉంటారు. అక్కడి నుంచి దగ్గరే ఎక్కడ ఎప్పుడు వెళ్ళాలనో అక్కడ దగ్గర స్టేషన్ అనకాపల్లి స్టేషన్. చాలా మందికి తెలిసే ఉంటుందన్నమాట. అది ఈ వీడియో. హాయ్ అండి, ఈరోజు మేము తిరుపతి బయలుదేరుతున్నాము. చెర్రీ హాయ్ చెప్పండి. చెర్రీ పింకీ కూడా హాయ్ చెప్తున్నారు. వారు ఇంకా రోజు తిరుపతి వెళ్ళే రోజు మార్నింగ్ అన్నమాట. పింకీ చెర్రీ అందరూ మా వారు హాయ్ చెప్తున్నారు. మా తమ్ముడు వాళ్ళ ఫోటో మా నాన్నగారు హాల్లో ఇలా పెట్టాము. హాల్లో నుంచి ఇంకా పక్కన కిచెన్ లో మా అమ్మ ఏం చేసి చూస్తాం కదా. ఇది మా అమ్మ వాళ్ళ హౌస్. నేను ఇంకా చేస్తాను హోమ్ టూర్. ఇక్కడ కూడా మా అమ్మ వాళ్ళ ఇందరు కూడా టీటీడీ వాళ్ళు చేస్తున్నారండి. ఈరోజు దీపోత్సవం చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ చేస్తారు, ఈ ఇయర్ కూడా చేస్తున్నారు. ఇది పూజారు, ఇది పైన పోర్టుకో అదేను అంతా ఒకసారి మీకు చేస్తాను. హోమ్ టూర్ చేస్తాను మా అమ్మ వాళ్ళది మీకు. మేము తిరుపతి వెళ్ళడానికి మా అమ్మ మాకు ప్రిపరేషన్ చేస్తుంది. నెక్స్ట్ టైం మా బొట్టు అమ్మ హాయ్ చెప్పు ఎలా అన్నది మా అమ్మ చేసి నెక్స్ట్ టైం మీకు ఫుల్ రెసిపీ చెప్తాను. ఇక్కడ మాకు ట్రైన్లోకి అన్నీ తయారు చేస్తుంది మా అమ్మ. స్పెషల్ అన్నమాట అది. ఇది మళ్ళీ మేము తిరుపతి స్టార్ట్ అయినప్పుడు కూడా మీకు వస్తుంది అన్నమాట ఫుల్ వ్లాగ్. ఆ రోజు తిరుపతి వెళ్ళే రోజు మాకు ఆఫ్టర్నూన్ అన్నమాట. అంటే 3:15కి ఎప్పుడు అనుకుంటా ట్రైన్. ఆ ట్రైన్లోకి తినడానికి మా అమ్మ ఇక్కడ ఉప్పు తిండి అంటారు, మసాలా ఉప్పు పిండి. మరి అది మా అమ్మ స్పెషల్ అన్నమాట. వెజ్ అంటే మనం బియ్యంని కడిగి ఆరబెట్టి రవ్వ చేసి దాంతో తయారు చేస్తాం. మా అమ్మ స్పెషల్ అన్నమాట. అది తయారు చేసింది. ఇంకా మేము అక్కడ నుంచి బయలుదేరి అక్కడి నుంచి అనకాపల్లికి ఒక 1/2 అవర్ పడుతుంది. ఇంకా స్టేషన్కి వచ్చేసాము. స్టేషన్లో ఇంకా ట్రైన్ గురించి వెయిటింగ్ అనమాట. ఇక్కడ చెర్రీ హాయ్ చెప్తున్నాడు. ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కుదామా అని చెర్రీ చిన్నప్పుడు ఎప్పుడు ఎక్కాడు అనమాట. ఇంకా ట్రైన్ గురించి వెయిటింగ్. ఇంకా రాదేంటి అనేసి అనుకున్నాడు చెర్రీ. మేము ఎప్పుడు హైదరాబాద్ అయినా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ స్టేషన్ నుంచే మేము వెళ్తాం అనమాట. తిరుపతి ట్రైన్ వచ్చే ముందు వేరే ట్రైన్ ఏదో వచ్చింది, భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఏదో. తర్వాత మా ట్రైన్ వచ్చేసింది. ఇంకా ట్రైన్లో తిరుమల ఎక్స్ప్రెస్ అన్నమాట. ఇంకా ఎక్కేసాము. ఇంకా చెర్రీని పింకీ ఇద్దరు ఇంకా ట్రైన్లోంచి అన్ని సీనరీస్ అన్ని చూస్తూ చాలా బాగున్నాయి అనుకుంటూ ఇంకా అలా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎర్లీ మార్నింగే తిరుపతి వెళ్ళిపోతాము. తిరుపతి ఇంకా అక్కడి నుంచి వెంటనే ఇంకా పైకి దర్శనంకి పైకి రూమ్కి వెళ్ళిపోతాం అనమాట. అక్కడి నుంచి ఇదంతా చాలా సంవత్సరాలు అయింది.
డబుల్ స్టేషనరీ అని చెప్పి వచ్చేదనం అంతా చాలా బాగుంది కదా. ఇవన్నీ అలా చూస్తున్నాం అనమాట. చెర్రీ చాలా బాగుంది అని అంటున్నాడు. ఇంకా చెర్రీ పింకీ పిల్లల కంటే ఇంకా విండో దగ్గర సీట్ కావాలి కదా అవన్నీ చూడడానికి. అవన్నీ పింకీ ఏవో నాకు తెలిసిన చెప్తుంది. చెర్రీ ఇద్దరు ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంకా అలా టైం పాస్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఈ లోపల ట్రైన్లోకి ఆల్ ఫేవరెట్ అందరికీ ఇష్టమైన డ్రై ఫ్రూట్ పూతరేకులు వచ్చేసాయి అనమాట. ఇంకా తీసుకొని ఆత్రేయపురం వారి స్పెషల్ కదా. మామూలుగా మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ ఎప్పుడు అక్కడ రేకులు తీయించి మా ఏమో పూతరేకుని అక్కడ చుట్టిస్తూ ఉంటుంది అనమాట. మేము వెళ్ళినప్పుడు కూడా మా అత్త మా మహేశ్వరత్త సేమ్ అలానే చుట్టించింది. చాలా బాగున్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకా అవి తినేసారు. ఇంకా కావాల్సిన స్నాక్స్ వస్తే అవి ఇంకా అలా కొనుక్కొని తింటే ఇంకా నైట్ అయిపోయింది. చూసారు అదే రాజమండ్రి మన గోదావరి బ్రిడ్జ్ అనమాట. దండం పెట్టుకోవాలి. మేము చిన్నప్పుడైతే కాయిన్స్ వేసేవాళ్ళం ఇంట్లో అని చెప్తున్నాం చెల్లి వాళ్ళకి. ఇంకా అలా మార్నింగ్ అయిపోయింది. మన తిరుపతి వచ్చేసాము. తిరుపతి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి ట్యాక్సీ మాట్లాడుకుని కొండపైకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి మన తిరుమల కొండకి అంటే. ఇంకా వీళ్ళిద్దరూ దండం పెట్టుకుంటున్నారు. అందరం ఇంకా వెంకటేశ్వర అని దండం పెట్టుకుని ఇంకా స్టార్ట్ అయ్యాము. ముందు అక్కడ అలిపిరి దగ్గర ఉంటుంది కదా చెకింగ్ అంతా. వాటర్ బాటిల్ కూడా మనం పట్టుకెళ్ళకూడదు. ఇంకా అదంతా చెకింగ్ అదే అవడం కోసం ఇక్కడ ఆపాము. ఆగి ఇంకా మళ్ళీ అంతా సెక్యూరిటీ చెక్ అంతా ఇక్కడ అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ లోపు చూడండి వెంకటేశ్వరం గోవిందనామాలు అక్కడ ఎక్కడి నుంచి ఎంత క్లియర్ గా అసలు చాలా బాగుందని చెప్పి ఇక్కడ క్యాప్చర్ చేశాను. ఇంకా కొండపైకి వచ్చేసామండి. ఎర్లీ మార్నింగ్ కదా ఇంకా చీకటిగానే ఉందన్నమాట. 5 ఎప్పుడు దిగిపోయినట్టున్నాము ట్రైన్ అక్కడ. ఇంకా తిరుమల వచ్చేసాం పైకి. వచ్చేసి ఇంకా రూమ్ అది మనం తీసుకోవాలి కదా. రూమ్ ఆల్రెడీ మనం బుక్ చేసుకుంటాం కదా. అక్కడికి వెళ్ళాలి. సిఆర్ఓ అదే ఆఫీస్కి వెళ్ళి అక్కడ మన రూమ్ అది మనం ఏదో అలాట్ చేసారో మనకి అదంతా తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ మేము దర్శనంకి ఏంటంటే మాకు మామూలుగా శేఖర దర్శనం 300 రూపీస్ అవి దొరకలేదండి మేము మాకున్న షెడ్యూల్లో. అందుకని చెప్పి ఇంకా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం. మా ముగ్గురికి అన్నమాట. చెర్రీకి మా ముగ్గురికే. పింకీ మాత్రం 10 years తర్వాత లోపు వాళ్ళకి మాత్రం అవసరం లేదన్నారు. అందుకని ఇంకా పింకీకి అవసరం లేదు. సిఆర్ఓ ఆఫీస్కి వచ్చేసాము. చెర్రీ కూడా ఫుల్ టికెట్ లోకి వచ్చాడు. చెర్రీకి 14 years కదా. ఇంకా 3 టికెట్స్ బుక్ చేస్తున్నాం. ఈచ్ వన్ 10,000 ఎంత పడింది అనుకుంటా. మనం మినిమం 2 టికెట్స్ అని బుక్ చేసుకుంటే మనకు వాళ్ళే రూమ్ అనేది అలాట్ చేస్తారు. దీనికి మళ్ళీ 1000 నుంచి రూమ్స్ ఉంటాయి మనకి అలాట్ చేసిన దాన్ని బట్టి అనమాట. 3 టికెట్లు 4 టికెట్లు అయితే 1500 రూమ్ అలా 2000 రూమ్స్ అలా ఇస్తారు. మాకు ఇక్కడ ఇందులో సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మేము శ్రీవాణి ట్రస్ట్ లో తీసుకున్న టికెట్స్ కి మాతృశ్రీ కోకిలాదేవి ఇక్కడ గెస్ట్ హౌస్ లో మాకు రూమ్ అనేది అలాట్ చేశారు. ఇంకా రూమ్ ఇక్కడ అన్ని కీస్ అన్ని తీసుకొని ఇంకా రూమ్కి వెళ్తున్నాము. రూమ్కి వచ్చేసామండి. ఇంకా జర్నీ చేసాం కదా ముందు రోజు. ఇది రూమ్ అనమాట. ఇలా డబుల్ కట్ ఇచ్చాడు, మళ్ళీ సింగిల్ కట్ కూడా ఇచ్చాడు. ఇలా సోఫాస్ అవి కూడా ఉన్నాయి. రూమ్ అయితే బాగుంది. చక్కగా నలుగురికి మాకు సరిపోతుంది అనమాట. ఇలా ఒక ఇక్కడ రూము, మళ్ళీ అటాచ్డ్ హాట్ వాటర్ అది వస్తుంది. ఇది మినీ రూమ్ టూర్ అనమాట తిరుపతిలో. ఇలా సోఫాస్ ఇచ్చాడు అనమాట. చిన్న బెడ్ కూడా ఇచ్చాడు. పక్కన సింగిల్ బెడ్ ఇచ్చాడు. ఇలా డబుల్ బెడ్ ఇలా 4 members కి సరిపోతుంది. ఇంకా అయిపోయింది కదా. ఇంకా అలా బద్దకించుకుంటాం మేము. వెంటనే ఇంకా తల నీళ్ళలో ఇవ్వడానికి అనమాట అక్కడికి వెళ్తున్నాము. మళ్ళీ కిందకి వెళ్తున్నాం అనమాట.
ఎక్కడ అంటే ఇక్కడ నందకం గెస్ట్ హౌస్ పక్కనే ఉంటది. అక్కడ మనం వెళ్ళొచ్చు అని వాళ్ళు చెప్తే ఇంకా నందకం గెస్ట్ హౌస్ ఇందులో లేదు, ఈ గెస్ట్ హౌస్ లో లేదు, చల్లనీళ్ళు ఇచ్చేది తీసుకునేది అక్కడ ఉందంటే ఇంకా పక్కనే అలా వాకబుల్ అనమాట. డిసెంబర్ కదా చాలా చలిగా ఉంది కొంచెం, ఇంకా వచ్చేసాం అలా బయటికి. ఇంకా మార్నింగ్ తెల్లవారలేదు, చీకటిగానే ఉందన్నమాట. ఇంకా అక్కడ టీ అది తాగేసి ఇక్కడ పక్కనే నందకం గెస్ట్ హౌస్ పక్కనే అనమాట. అంటే బాగానే ఇచ్చారంట. మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్తువ అది నేను ఆపోజిట్ లో ఉంటుంది. దేవాలయం కూడా మనకు దగ్గరలోనే ఉంటుంది అనమాట. కళ్యాణకట్ట ఇది మినీ కళ్యాణకట్ట అంట నందకం గెస్ట్ హౌస్. ఇప్పుడు ఉందని చెప్తే ఇంకా అక్కడికి వచ్చేసాం అనమాట. ఈ కళ్యాణకట్టలో నేను 3 కత్తిర్లు ఇచ్చాను, పింకీ ఇచ్చింది, అందరం 3 కత్తిర్లు ఇచ్చేసాం అనమాట. ఇచ్చేసి మళ్ళీ రూమ్కి వచ్చి మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి దర్శనంకి, అంటే మాకు ఆ రోజే 10:30కి మాకు ఇచ్చారనమాట దర్శనం శ్రీవాణి ట్రస్ట్. ఇంకా వచ్చేసి ఇంకా బయట అక్కడ టీ అది తాగేసి ఇంకా రూమ్కి వచ్చేస్తున్నాము. ఇంకంతా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దర్శనంకి టైం ఉందండి ఇంకాను. ఇంకా 8:30 అయింది. 10:30 అంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. శ్రీవాణి ట్రస్ట్ దర్శనం ఎక్కడ ఉందో బ్రేక్ దర్శనం అక్కడ ఆ కౌంటర్కి వెళ్ళిపోవాలి. ఈ మధ్యలో మనం అక్కడ గ్లాస్ బాటిల్స్ కదా, వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వాడకూడదు, అదొకటి కొని తెచ్చుకున్నాము. దాన్ని రీఫిల్ చేసుకోవచ్చు మనం. అది కొనుక్కొని ఇంకా పక్కనే టిఫిన్ సెంటర్ కూడా ఉంది, చాలా బాగుంది అక్కడ. ఇంకా అవన్నీ చేసేసి ఇంకా రూమ్కి వస్తున్నాం అనమాట. ఇంకా చెర్రీ పింకి ఇంకా వాళ్ళిద్దరు ఇంకా కబుర్లు చెప్పుకుంటా చాలా సంవత్సరాల తర్వాత కలిసారు కదా, అందులోనే కొంచెం పెద్ద అయ్యారు. అప్పుడంటే చిన్నవాళ్ళు 7 years తర్వాత కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకా వచ్చేసాము. ఇంకా అందరం కూడా తలస్నానం అవి చేసి, నాది జుట్టు కూడా కొంచెం తగ్గి పెంచేసారా, నేను 3 కత్తిర్లు ఇచ్చాడు, కొంచెం పైకి వెళ్ళిపోయింది, షార్ట్ అయింది. ఈసారి చూపిస్తున్నాను మీకు. ఇలా రెడీ అయిపోయాను. అందరం కూడా అంటే దర్శనంకి వెళ్ళేటప్పుడు కొత్త బట్టలు వేసుకుంటే మంచిది అంటారు కదా, ఇంకా అందుకని కొత్త సారీ నేను అమ్మ వాళ్ళ ఊర్లోనే ఆ బ్లౌజ్ కుట్టించుకున్నాను, మా ఫ్రెండ్ ఉంటే బొటిక్. ఎలా ఉందో చూడండి. ఇంకా ఆ శారీ అయితే ఇదనమాట, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అదిని కొత్త శారీగా ఇంకా ముందు రోజు నేను కుట్టించుకున్నాను, 1 dayలో ఇచ్చేసింది నా ఫ్రెండ్. తన బొటిక్ అనమాట, బ్యూటీ పార్లర్. అదిని ముందు రోజే తెచ్చుకున్నాను బ్లౌజ్. అదిని చాలా బాగా కుదిరింది. ఇంకా అందరం సేమ్ ఒకే కలర్ మ్యాచింగ్ లాగా ఇంకా మా వారు చెర్రీ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసేసుకున్నారు. పింకీ కూడా పొట్లంగా అది కూడా వేసేసుకుంది అనమాట. ఇలా కొన్ని ఫొటోస్ తీసుకుని ఇంకా దేవుడి దర్శనంకి వెళ్తున్నాము. ఆ కౌంటర్ ఎక్కడ ఉందో శ్రీవాణి దర్శనంకి, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్తున్నాం. ఇలా చెర్రీ వాళ్ళు ఇలా ఆడుతున్నారు. ఇదండి ఇంకా తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని దర్శనంకి వెళ్తున్నాము.